చక్కటి ఆరాధన చేసిన సందర్భం గురించి దయచేసి హృదయపూర్వకమైన సంతోషంగా చెప్తాం. ఎందుకంటే సంవత్సరాంతంకి వచ్చేసాం. సంవత్సరాది మొదలుకొని చలి పెడుతుంది, ఫ్యాన్లు కట్టేసుకోండి. దయచేసి స్వయంగా మంచి బలవని చెప్తున్నారు. మీకు చలి తీసుకొచ్చి పర్వాలేదు, బాగుంటే 20 నిమిషాలు. దేవుడు ఈ సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరాంతం వరకు కూడా ఆయన బలిష్టమైన రెక్కల కింద మనల్ని కాచి కాపాడిన దాన్ని బట్టి, మనం నడిపించిన దాన్ని బట్టి, ఆయన కృప మనకు తోడే ఉంచిన దాన్ని బట్టి గట్టిగా హల్లెలూయా చెప్దాం. దేవుడి సన్నిధిలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రికాల సమయం మందు ధ్యానిస్తూ ఉన్నాం. విషయంలో సాయంత్రం ఈవినింగ్ సర్వీస్ తీసుకోవాలన్నప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. కాకపోతే మనసులో ఆలోచన వచ్చింది, ఈ సంవత్సరానికి ఇది చివరి ఆదివారం. దేవుడు ఏ రీతిగా ఎవరితో ఏ విధంగా మాట్లాడతారో తెలియదు. వాక్యం చెప్తారు మీకనే కాదు, కానీ ఆ వాక్యం నాకు కూడా అప్లికబుల్ అవుతుంది. సో నేను ప్రభుని అడుగుతా ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభు, ఏ వర్తమానం ద్వారా మాత్రం నేను మాట్లాడిన ఆశపడుతున్నాను కూడా చూపించడం జరిగింది. సో ఆ వాక్యం ద్వారా మీకు నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఆ వాక్యం వెళ్ళడానికి ముందు నేను మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. ఎంతమందికి దేవుని యొక్క స్వరము విన్న అనుభవం ఉంది? ఎంతమందికి దేవుని యొక్క ప్రత్యక్షత అనుభవం ఉంది? మీకు అర్థమైంది? ఎంతమంది దేవుని యొక్క స్వరాన్ని విన్నారు? ఎంతమంది దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగి ఉన్నారు? పాత నిబంధన కాలం వచ్చిన మాట్లాడలా, మనం కొత్త నిబంధన జనులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అడిగిన ప్రశ్న మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. దేవుని స్వరం ఎప్పుడైనా విన్నావా? లేదా ఆత్మవశ్యుడిపై ఏదైనా దేవుని యొక్క దర్శనం నీ యొక్క జీవితంలో నువ్వు చూసావా? ఆ దర్శనము వెనువెంటనే నీ యొక్క జీవితంలో ఎప్పుడైనా నెరవేర్పులోకి వచ్చిందా? అడుగుతున్నా, వచ్చిందా? మనం ఎంతకాలం నుంచి మనము పరిచయం, ఎంతకాలం నుంచి సంఘానికి వస్తున్నాము, వాక్యం వింటున్నాము, పాటలు పడుతున్నాము, మంచి చక్కటి ఆరాధన చేస్తున్నాము, మంచిగా ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నాము, తోచిన సాయం చేస్తున్నాము, సంఘానికి కానుకలు వేస్తున్నాము, వెళ్తున్నాము. ఇదొకటే సరిపోదు ఆత్మీయ జీవితం. ఎంతమందికి అనుభవం ఉంది? అట్లీస్ట్ యవనస్తులకు కొంతమంది ఉన్నారు, దైవజనులు, అదేవిధంగా కొంతమంది చేతులెత్తున్నారు. కానీ అంటాను, దేవుని వాక్యం వింటున్న మనము, దేవునిలో ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్న మనము, ఈ అనుభవాల గుండా వెళితే మనకు ఆశీర్వాదం. దేవుని స్వరము అనగా ఏదో ప్రభు వచ్చి అలా మాట్లాడటం ఒకటే కాదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా యొక్క వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్. చర్చిలో పడుకుని నిద్రపోతున్నప్పుడు ఉదయం లెగాలి కదా, నేను 4 కల్లా లెగేసి స్తోత్ర ప్రార్థన చేయాలి కదా. స్తోత్ర ప్రార్థన చేసి పడుకున్న తర్వాత మళ్ళీ లేచి 7:30 కల్లా అమీర్పేట పరిగెడతారు. దేనికోసం? కోచింగ్ కోసం. మాకు 6:45 ఎంట్రీ లోపలికి, 7 కల్లా క్లోజ్ అయిపోయింది. 7 o'clock కల్లా అక్కడ రిపోర్ట్ చేయాలి. బ్యాగ్ చెక్ చేసి లోపల ఇచ్చారు. 7 o'clock అవుతుంది. సరే, దేవుని పని చేసేసి మనం స్తోత్ర ప్రార్థన చేసేవాళ్ళం, ఎవరైనా ప్రేయర్ అంశాలు ఉంటే ప్రార్థన చేసుకున్నాం, ఇక్కడే పడుకున్నామండి. 7కి అసలు మెలుగు ఒకసారి వచ్చేదే కాదు. కానీ ఎవరో తట్టినట్లే 7 అయింది. 6:30 కల్లా ఒక మెలుగు, ఒక ఎవరు పక్కన జాషువా అనేసరికి లేచి చూసాం. ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఇక్కడ పక్కన ఎవరు ఉండేవాళ్ళు కాదు. లేచి చూసేసరికి 6:35 వాళ్ళకి అయ్యేది. కబాబు లేచి బ్రష్ చేసుకొని ఆ వలస నా బుక్స్ పట్టుకొని పరిగెత్తుకెళ్ళి కోచింగ్ వెళ్ళాం. ఇది ఒక చిన్న అనుభవం నా యొక్క వ్యక్తిగత జీవితం. ఇలా చాలా సంఘటనలు జరిగినాయి, చాలా సంఘటనలు. ఒక మధ్య సంఘటన అంటాను,
దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మనతో మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం. మనం ఆరాధిస్తున్న దేవుడు ఏంటంటే ఆయన మాట్లాడతాడు, ఆయన స్వరాన్ని మనకి వినిపింపజేస్తాడు. నా యొక్క వ్యక్తిగత జీవితం జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇంకొక 2 ఎగ్జాంపుల్ చెప్పాలంటే, దర్శనాలు అయితే కోకొల్లలుగా దేవుడు, నేను అడగలేదు కానీ దేవుడు కొన్ని జీవించాడు. దానికి మన సంఘస్థులు చాలా మంది నా సాక్ష్యాలు దాని గురించి నేను మాట్లాడను. వ్యక్తిగత జీవితంలో జరిగిన సందర్భాలు చెప్తానంటే, మన యొక్క జీవితంలో ఒక దర్శనం ఉండాలి, ఒక కళ ఉండాలి. యోసేపు తన యొక్క జీవితంలో దేవుడు కొన్ని కళలు చూపించాడు, కొన్ని దర్శనాలు చూపించున్నాడు. కానీ తోటి సహోదరులు అన్నారు, అరే కళ్ళగానే వాడు వస్తున్నాడు రా. కానీ కళ భావం అనేది వెంటనే అక్కడ నెరవేర్పులోకి రాలేదు. కొంత సమయం అనేది అక్కడ పట్టింది. కానీ కాలక్రమేపణ దేవుడు ఏదైతే కళ చూపించున్నాడో, దేవుడు ఏదైతే దర్శనం చూపించున్నాడో, ఆ కళని, ఆ దర్శనాన్ని తన యొక్క జీవితంలో నెరవేర్చున్నాడు. అంత మాత్రమే కాకుండా తన తోటి వారికి తనను ఎలాగ నియమించాడంటే, సహాయం చేయ వ్యక్తిగా ఏ రకమైన దర్శనాలు దేవుడు చూపించి ఉన్నాడో, అందరు పనుల కొడుకోడు తన పన ఏ విధంగా లేచి నిలబడి ఉందో, అదే విధంగా అందరు కలిపి ఆయన నమస్కరించినట్టు ఏ విధంగా కనపడింది, అవన్నిటినీ కూడా తన జీవిత కాలంలో అతి తక్కువ సమయంలోనే దేవుడు యోసేపు యొక్క జీవితంలో నెరవేర్చుకున్నాడు. నేను అడుగుతున్నాను ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని సంఘానికి అనేక సంవత్సరాలు బట్టి వస్తున్నావు. ఏదైనా దర్శనం నువ్వు పొందుకున్నావా? ఏదైనా కళను దేవుడు నీతో మాట్లాడినాడా? ఏదైనా దేవునికి ఆత్మ పొందుకొని ఆత్మపూర్ణుడిగా నువ్వు ప్రవర్తించున్నావా? దేవుని వాక్యాన్ని ఎప్పుడు లోబడి నువ్వు జీవించున్నావా? ఎవరైతే దేవుని వాక్యానికి లోబడి జీవిస్తారో, దేవునికి ఇష్టడుగా ఎవరైతే జీవిస్తారో, వానితో దేవుడు మాట్లాడతాడు. వానితో దేవుడు సుస్పష్టంగా మాట్లాడు. వాని పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. కాబట్టి వానిని రక్షించుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. నువ్వు క్రైస్తవుడు అయినా, పచ్చిగా చెప్పాలంటే నువ్వు ఒక అన్యుడు అయినా సరే, నువ్వు ఒక ధర్మ కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు తన సేవకులను పంపించి తన యొక్క చిత్తంలో నిన్ను ఖచ్చితంగా నిన్ను రక్షించుకుంటాడు. నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క నడవడిక దేవుని దృష్టికి యథార్థంగా, పరిశుద్ధంగా కనపడతాయి. మీరు అడగొచ్చు, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మీరు చాలా కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారు, అన్నిని కూడా దేవుడు రక్షిస్తారంటే క్లియర్ గా ఉంది. ఎక్కడుంది? అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం. ఈ రోజు మొత్తం అదే ధ్యానం చేస్తాం. చదవండి ఒకసారి మొదటి. ఆ అధ్యాయం ఆ పేజీ తీసుకుని కూర్చొని అది మించి మనం బయటకు వెళ్ళేది లేదు. ఈరోజు ఉండేను. దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహు ధర్మము చేయుచు వచ్చి దర్శనమందు తేటగా కనపడెను. తేరి చూచి భయపడి అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి. అయితే ఈ కొర్నేలి అనే వ్యక్తి ఎవరంటే, రోమా సామ్రాజ్యంలో ఉన్న ఒక శతాధిపతి. ఈ శతాధిపతి ఎవరంటే ఒక అన్యుడు. ఈయనలో ఉన్న విధానం ఏంటంటే, ఏదో దేవుని యందు కొద్దిపాటి భయభక్తులు ఉన్నాయి. దానికి ఎందుకని భయభక్తులు ఉన్నాయని తర్వాత కోట్ చేస్తా. అసలు ఆయన భయభక్తులు అన్యుడు దేవుని ఎందుకు ఆరాధించాలని తర్వాత చెప్తా. సరే, ఈయనకున్న విధానం ఏంటంటే, ఒక ధర్మ కార్యాలు చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఒక మంచి పేరు, నీతిపరుడు ఒక మంచి పేరు ఉంది. ఇంకా ఏం చెప్పాలంటే, ఎల్లవేళ ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడంట. అయితే మధ్యాహ్న కాల సమయం ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనం రీతిగా వాడు చూస్తున్నాడు. దేవదూత వచ్చినాడు. కొన్నేళ్ళు చేసిన ప్రార్థన, చేసిన ధర్మ కార్యాలన్నీ కూడా దేవుని సన్నిధిన చేరి ఉన్నవి. అక్కడి దాకా బాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు 21 మనుషులను పంపి
పేతురు అని మారు పేరు గల సీమోనును పిలిపించుము. సముద్రపు ధరనున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడు అగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకి పంపెను. చాలండి, ఇక్కడ చూసిన సందర్భం ఏంటంటే శతాధిపతికి ఆయన కాపలా కాయడానికి ఇద్దరు సైనికులు ఉన్నారు. ఆ ఇద్దరు సైనికుల్లో ఒకడు భక్తిపరుడు అంట. ఈ భక్తిపరుడిని పిలిచాడు. భక్తి తెలియని వాడిని పిలవాల. భక్తిపరుడిని పిలిచి అసలు తన యొక్క జీవితంలో ఏం జరిగిందో చెప్పి దేవదూత ఏదైతే తనకి ఆజ్ఞాపించిందో ఆ ఆజ్ఞాపించిన మాటల్ని ఒక బాధ్యతగా ఆ భక్తి గల సైనికుడికి చెప్పి, అరే బాబు ఇక్కడ నుంచి నువ్వు ఇప్పేకెళ్ళు, అక్కడ సీమోను అని మారుపేగల పేతురు ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పిలిచిరారా బాబు అని చెప్పాడు. చూడండి, ఏదైనా ఒక విషయాన్ని గోప్యంగా ఉంచాలి, ఒక విషయాన్ని ప్రీ ప్లాన్డ్ గా చేయాలంటే నమ్మకమైన వారిని పంపిస్తాం. అంటే క్లియర్ గా తన యొక్క సైనికుడి పేరైతే రాలేదు, కానీ తన ఎదుట ఎవరైతే తన ఏమంటారు దాన్ని కాపులా కాస్తున్నారో, తన ఎవరైతే దాని చుట్టూ ఉన్నారో కావలి ఉన్నారో వారిలో ఒకరిని ఎవరైతే ఒకరు చూడండి, ఎవరైతే భక్తిపరుడో ఆ భక్తిపరుని వ్యక్తిని పంపించి. ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుని యందు భయభక్తిగా వ్యక్తికి ఒక బాధ్యత అప్పచెప్తే నా పైన నా యజమానుడు నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత అప్పచెప్పాడు కాబట్టి దీన్ని నేను నమ్మకంగా కొనసాగించాలి. ఈ మాట ఎక్కడ తగ్గుతుంది మనకి? అక్కడ జరుగుతుంది. ఎక్కడ? అబ్రహాం దగ్గర జరుగుతుంది. అవునా కదా? తన పనివారు అని ఒకరైన ఇలియాజర్ని ఒక బాధ్యత చెప్తాడు. ఏమని? తన కుమారునికి వివాహం చేయాలనుకుంటున్నాను, పెళ్లి కుమార్తెను చూసి తీసుకురావడం బాధ్యత సబ్జెక్ట్ చేశాడు. ఎందుకంటే తన యజమానుడు ఎటువంటి వాడో తనకు తెలుసు, అదే విధంగా తన యజమానికి కుమారుడు ఎటువంటి వాడో తనకు తెలుసు. ఈ కుటుంబానికి ఏ వ్యక్తి అయితే సరిపడిన వ్యక్తో ఇంక బాగా ఒక ఐడియా ఉంది. అందులో ఒక బాధ్యత నా భుజాన్ని పెట్టాడు కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈయన అనుకుంటున్నాడు మాట ఏంటంటే ఎవరినైనా సెలెక్ట్ చేయాలి అని అనుకున్నాడు. ఈ ఒంటికి ఎవరైతే నీళ్లు పోతారో అక్కడ చాలా ప్రయాసం ఉంది. అర్థమైందా? ప్రయాసలోనే కష్టపడే తత్వం. కొంతమంది అంటారు కష్టపడమండి, అన్ని నాకు స్విగ్గీలో వచ్చారు, జొమాటోలో వచ్చారు, వంటలు వంటలు ఏం చెయ్యం. ఆ రోజులో ఏం లేవు. అక్కడ 100 మంది అన్నారు, 200 మంది వండి పెట్టాలి. ఇదివరకు ఒక పాయింట్ కొంచెం బయటకు వెళ్తాం. ఇదివరకు రోజుల్లో ఇంట్లో కోడలాగా వచ్చిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అత్తగారికి పెళ్లి అయ్యాలి, ఉదయం లాగాలి, మొత్తం ఓడవాలి, అన్ని చేయాలి. ఇప్పుడు కొత్తగా ఏం నేర్చుకున్నారంటే జాబులు చేసే వాళ్ళు చేసుకుంటారు. ఎందుకని? అత్తగారు కోరలేదు, ఫస్ట్ 2 ఊడ్చే విధానం లేదు హైదరాబాద్ లో. వండితే వండుతాం, లేదంటే స్విగ్గీలో ఆర్డర్ పెడతాం. వాస్తవాలు మాట్లాడుతాం. అవునంటారు కదా, పల్లెటూరులో వ్యవసాయదారుడు పిల్లలు ఉంటారంటే ఇక్కడ రైస్ బ్యాగ్ 2500 కొంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే ఒక బాధ్యత అనేది తన యజమానుడు తనకి నమ్మకంగా ఉన్న వ్యక్తికి అప్పచెప్పాడు. ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఆ కుటుంబానికి మొత్తానికి కలిగి ఒక యజమానురాలను తీసుకురావాలి. అదే బాధ్యత పరంగా ఆయన చేసిన దాంట్లో అలా పరిశీలన చేసినప్పుడు ఎవరు కనపడ్డారంటే ఇస్సాక్కి రెబ్కా నమ్మకస్తులుగా కనపడింది. అలా తీసుకెళ్ళిన తర్వాత నో అన్నాడా, నువ్వు పనోడు నువ్వు చేస్తున్నా అన్నాడా? దేవుడు చిత్తమని తీసుకున్నాడు. దేవుడు ఆశ్చర్యించాడు, వాగ్దాన కుమారుని అనుగ్రహించాడు. అన్నా కదా? ఇక్కడ కూడా చూడండి, ఒక నమ్మకమైన ఒక భక్తిపరుడైన సైనికుడిని ఎవరి దగ్గర పంపిస్తున్నారంటే పలానా ప్లేస్ లో ఒక దైవజనుడు అంట. ఆ దైవజనుడిని పిలుచుకుని రా. ఎందుకు పిలుచుకుని రావాలి? అక్కడ ఆయన కూడా ఐడియా లేదు. ఏం చెప్పింది దేవదూత వచ్చి? నువ్వు పిలిపించుకోమన్నంతే, అయిపోయింది, వెళ్ళిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? సో ఈయన ఆలోచించిన ఆలోచన ఏంటంటే సరే వెళ్ళాడు. వెళ్లే లోపల అట్ ద సేమ్ టైం ఏం జరిగిందంటే ఇక్కడ ఈ రకమైన దర్శనం నడుస్తుంది, అక్కడ ఉన్న పేతురుకి ఒక దర్శనం నడుస్తుంది. చదవండి ఆ మాట, కింద చదువుకుంటాను. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణంలోకి సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయడానికి మిద్ద మీదకి ఎక్కిన. అతడు మిక్కిలి ఆకలిగొని చాలు ఇక్కడ చూడండి ఒక శ్రేష్టమైన మాట. ప్రార్థన చేయడానికి పగలు 12 గంటల ప్రాంతంలో ఆయన ఏకాంతంగా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిస్టర్బెన్స్ లో ప్రార్థన చేయమాకండి. ఎప్పుడు గందరగోళంలో మీరు ప్రార్థన చేసిన
దానికి ప్రయోజనం. నీ మైండ్ అటు వెళ్ళిపోతా ఉంటుందంటే అటు వెళ్ళిపోతా ఉంటుంది. ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది. నేను ఒక ఇంటికి వెళ్ళా, ప్రార్థన చేసుకుంటా ఉంది. ప్రార్థన చేసుకుంటే సర్లే ప్రార్థన చేసి ఆమె డిస్టర్బ్ చేసినందుకు కానీ కామ కూర్చున్నాను. ఆమె ప్రార్థన చేసుకుని వచ్చేవా జాషువా కూర్చో అంటుంది. ఆ పక్కన ఫ్రిడ్జ్ లో డ్రింక్ బాటిల్ ఉంది, తీసుకుని పైన స్నాక్స్ ఉన్నాయి, మళ్ళీ ప్రార్థనే. నిజంగా ఏమో ప్రార్థనే. ఆ పక్క రూమ్ లో ఉన్న మీ ఫ్రెండ్ తెలిసి మాట్లాడుకో, నేను ప్రార్థన ఊహించుకొని వస్తాను. కొంతమంది ప్రార్థన ఎలా ఉంటాయి, కొంతమంది ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఇక్కడ పక్కన సమాధానం చెప్తూనే ఉంటారు, కానీ ప్రార్థన నుంచి లెగరు. ప్రార్థన నుంచి మట్టి లెగరు. పలానా టైంలో ఆ దీపం మారిపోతుంది కాబట్టి ఆ దీపం అయ్యే సీరియల్ టైం కల్లా ప్రార్థన ముగించేసుకోవాలి, ఆమె అనుకోవాలి, మొక్కలు అనుకోవాలి. పొరపాటు లేట్ అయితే ఆ టైం మరి ఆ టైం ఛానల్ మరి దొరకదు కదా, ఆ ఛానల్ అనుకుంటూ ఆ టైం కాల్ ఫ్రేమ్ లోకి వచ్చేయాలి. దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ దానికి ఇస్తారు. ఇవన్నీ చేసుకొని పెట్టుకునేసరికి తూగుతా ఉంటారు, రా రా అంటారు. ప్రార్థన చేసిన చాలేదా అంటారు. చాలా మంది ఎవరన్నా నా ప్రార్థన చేసుకుంటే నిద్ర పట్టట్లేదు, ఒక్కసారి పైపోయింది అమ్మ వచ్చి పడిపోతుంది కదా అని చెప్పి చాలా మంది సాక్షిగా ఒక అధ్యాయం కూడా చదవకుండా వచ్చి పడిపోయిందన్న వచ్చారు. అది వ్యాపారస్తులు, మీకు వ్యాపారం ముందు కొనసాగట్లేదు అనుకున్నప్పుడు మీరేం చేస్తారు, బైబిల్ ఓపెన్ చేసి ఇలా చదువుతా ఉంటారు అంతే, అప్పుడే వస్తారు అందరూ. నిజంగా ప్రాక్టికల్ గా మా ఊర్లో ఒక తల్లి గారు ఉన్నారు. వాక్యాన్ని విన్నవాడండి ఎప్పుడు అవ్వదు కదా, వాక్యం వల్ల రానివాడు. వాక్యం నీలోకి వచ్చిందనుకో నీవు ఎలాగంటే ప్రకాశిస్తావు, ఒక వెలుగుగా ఉంటావు, అనేక మందికి నువ్వు మార్గం చూపించే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి వాళ్ళ ఉద్దేశం అది కాదు. దేవుడి రాజ్యం కట్టబెట్టడానికి ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా. ఎవరైనా వ్యాపారం నాలుగు అయిపోయింది బైబిల్ పెట్టిన చదువు ఆటోమేటిక్ వస్తారని చెప్తాను. నిజంగా ఏమి అసలు ఇక్కడ తీయవలసి అంతే. ఇక్కడ 2 పేజీలు చదివే లోపల 3 పేజీలు వచ్చేస్తాను, 4 పేజీకి వెళ్ళను నేను. సో ఇక్కడ అప్పు చెప్పిన బాధ్యత కూడా చాలా గట్టి. వచ్చాడు, తనకు వచ్చినప్పుడు పగలు మధ్యాహ్నం 12 ప్రాంతంలో ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు పేతురు గారు. మిద్ది డిస్ట్రాక్షన్ తో కూడిన ప్రార్థనలో దేవుడు అది దానికి జవాబు రాదు. ఒకవేళ దేవుడు ఆశీర్వాదంలో వచ్చినా నీ మనసు ఆయన వైపు ఆయన చెప్పింది నీకు అర్థం కాదు, నువ్వేం చెప్పాలో నువ్వు చెప్పలేవు. అర్థమైందా? సో మనం ప్రార్థించే సమయంలో మీరు కొంత టైం పెట్టుకోండి. కొంత టైంలో మీరు చెప్పండి ఇంట్లో కొంత సమయం ప్రార్థించుకోవడానికి వెళ్తున్నాను, కొంత సమయం నన్ను డిస్టర్బ్ చేయమాకండి, కొంత సమయం మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. అందరి ఇంట్లో టీవీలు ఉన్నాయి. ఇంతవరకు మరి పల్లెటూరులో అయితే బయట కూర్చొని లోపల కూర్చొని బయట మంచం వేసుకోవడం స్తోత్రం. ఇప్పుడు అంతా కూడా మేము కూడా మన ఫ్యామిలీ లీడ్ చేస్తున్నాం, మన అనుభవంతో చెప్తున్నాం. ఏదైనా సార్ ఎవరికి ఉండే గందరగోళం వాళ్ళకి అంటా ఉంటుంది. సరే అన్ని లేదనుకుంటే ఆడొచ్చేస్తాడు గాలుడు మోగుతా ఉంటుంది, ఫోన్ వైబ్రేషన్ లో పెట్టుకోండి, సైలెంట్ లో పెట్టేసి 10 నిమిషాలు ఏం కాదు. అన్నిటికీ సిద్ధపడి ప్రార్థన చేయండి. ఈయన ప్రార్థన చేయటకంట మిద్దిపైకి ఎక్కాడంట. మిద్దిపైకి ఎక్కి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక దర్శనం చూపిస్తాడు. అమ్మతల్లి చేయగోరెను, ఇంటి వారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు చూచెను. అందులో భూమి యందు సకల విధములైన చతుష్పాద జంతువులను రాకు పురుగులను. ఇక ఆయన చూసినట్లయితే మనకు అందరికీ తెలిసింది, దాంట్లో ఈ భూమి మీద తినేయం తెలుసారా? ఈదయి, పాకేయి, ఎగిరేయి, నడిచేయి, ఇవన్నీ కూడా చెంగులు కనపడినప్పుడు దేవుడు అంట మొత్తం సంపూర్తినయ్యా, ఇబ్బంది ఏందని చెప్పాడు. ఈయనంటాడు దేవుడికే వాక్యం చెప్తున్నాడు. ఏమని? నిషిద్ధమైనది తినకూడదు, బైబుల్లో ఉంది, అపవిత్రమైనది తినకూడదని మరలా చెప్పాడు. తిను అన్నాడు. నా మళ్ళీ నాకు అంటున్నాడు. ఈయన భక్తిని కనపరుచుకుంటున్నాడు, దాంట్లో తప్పలేదు. ఎందుకంటే ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన గ్రంథంలో ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏవి పవిత్రమైనవి, ఏవి అపవిత్రమైనవి కొన్ని మాటలను రాసుకుంటూ వచ్చారు. కానీ ఆ చెంగులు కనపడేసరికి మిక్స్డ్ కనపడుతున్నాయి. ఈయన ఏమన్నాడు? చంపు తినేసి ఏం కాదంటున్నాడు. ఈయన దేవుడి స్వరం కనపడుతుంది. సరే ఎందుకన్నా 2 సార్లు వచ్చింది, 3 సార్లు, 3వ సారి ఆ చెంగలా వెళ్ళిపోయింది. ఆకాశం వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే వెతుకుతున్నారో వీళ్ళు ఏం చేశారంటే ఆ ఇంటి వాకిటి ముందుకు వచ్చారు. వాకిటి ముందుకు వచ్చి సీమోన్ అనే మారు పేరు గల పేతురు ఇక్కడ ఉన్నాడా అనేసరికి దేవుని ఆత్మ ఇతరుతో చెప్తుంది, నీ కొరకు ఒక మనిషి వచ్చారు, నువ్వు వీళ్ళు వాళ్ళతో మాట్లాడు, వార్త వెళ్ళమని చెప్పింది. ఇంతవరకు సేవకులకు నడిపింపు ఎలా ఉండేదంటే, దేవుడు ఒక ప్రాంతానికి తీసుకెళ్ళాలంటే ఆయన ఆత్మ తోడుకు వాళ్ళు తీసుకెళ్లిపోయేదంట. ఎలా తీసుకెళ్లిపోయిందండి? ఫిలిప్ గారు ఎక్కడ సువార్త చేస్తా ఉన్నారు,
యెరూషలేములో ఉన్న దేవుని ఆరాధించడానికి ఒక నపుంసకుడు ఒక రథం మీద వెళ్తా ఉన్నాడు. ఆయన ఏదో అధ్యయనం చదువుకుంటూ ఉంటే ఆయనకి ఏదో అర్థం కాలేదంట. ఈ అర్థం కాలేని విషయాన్ని దేవుడు గ్రహించాడు. మీకు అర్థమవుతుందా? అంటే దేవుని యందు ఈయన కలిగిన అచంచలమైన భయభక్తుల్ని ఎవరు గ్రహించారండి? దేవాతి దేవుడు దాన్ని గ్రహించిన దేవుడు ఎన్ని చూసి అన్ని విషయాల్లో చాలా నమ్మకం, ఎంత ప్రేమ ఉంటాయండి. ఆ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతంలోకి వచ్చి దేవుని ఆరాధించ ఎంతో ఉంటే తప్పితే మనం దేవుని ఆరాధించడానికి సమయం మీరు రారు. అవునంటారు కదా? మీరు బిజినెస్ చేసుకోవట్లేదా? ఏం హాస్టల్స్ లేవా? ఏమి సైడ్ బిజినెస్ లేవా? చాలా ఫ్రెండ్స్ లేరా? చాలా బయలుదేరవచ్చు కదా? న్యూ ఇయర్ షాపింగ్ లేవచ్చు. కానీ ఒక ఆశతో దేవుని మందిరకు వచ్చారు. అవునా కదా? ఆయన కూడా ఒక ఆశతో యెరూషలేములో దేవుని ఆరాధించడానికి వచ్చాడు. ఆయన ఆసక్తి తన హృదయాన్ని ఎరిగిన దేవుడు ఇతనికి ఒకటి కొద్దుగా ఉంది. ఏంటో అని చూసినప్పుడు ఈయన అన్ని విషయాల్లో బాగానే ఉంది, కానీ ఇతను పర్వత రాజ్యం రావాలంటే ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి. ఈ బాప్తిస్మం తీసుకోవాలంటే ఒక వ్యక్తి వెళ్ళాక బాప్తిస్మం ఇవ్వాలి. ఆ వ్యక్తిని ఎవరు పంపించాలి? ఆత్మని ఎరిగిన దేవుడే ఆత్మను ప్రేరేపిస్తేనే గాని ఆ వ్యక్తి అక్కడికి వెళ్తానికి. దూర ప్రదేశంలో ఉన్న ఫిలిప్ ని దేవుడు సందర్శించి ఆత్మ అంటే ఫిలిప్ నడిపించినాడు. ఎక్కడికి? నపుంసకునితో నడిపించినాడు. నా ఆరాధనకు వచ్చేసరికి ఆ గ్రంథంలో చదువుతున్న అర్థం కావట్లేదు. నేను వచ్చే నీకు అర్థం చెప్పలేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గ్రంథం యొక్క భావము యేసు క్రీస్తు గురించి సువార్త ప్రకటించిన తర్వాత ఆయనకి సమస్తం చెప్పారు. యేసు ప్రభువు వారు ఏమై ఉన్నారు, ఎలా వచ్చినారో, ఆయన ఏ రకంగా పునరుద్ధారణ లేచిల్లాడో సుస్పష్టంగా వివరించిన తర్వాత అంటారు, మరి ఇప్పుడు నేనేం చేయాలని? నువ్వు బాప్తీసం తీసుకోవడానికి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, నీకు బాప్తీసం ఇవ్వడం సందేహమైనప్పుడు వెంటనే అక్కడ ఆయన బాప్తీసం ఇచ్చాడు. బాప్తీసం ఇవ్వటం ఆయన తన పనిలో తన యొక్క మార్గం వెళ్ళిపోయాడు. ఫిలిప్పు తన దేవుని ఆత్మ చేత నడిపించుకోడు. ఈ మాట చెప్పడం కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఆ రకంగా ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఒక దర్శనం ఉంటుంది. దేవుని యొక్క ఒక దర్శనం, ఒక ఆత్మ నడిపింపు. నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళాలి, ఏ కుటుంబంలోకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలనేది దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది? ప్రేరేపిస్తా ఉంటది. ఆ ప్రేరేపించాలంటే దేవునికి ఇష్టడిగా నువ్వు జీవించాలి. ఆ నపుంసకుడు ఈ విషయంలో దేవుడు చూసింది అంటే అచంచలమైన భక్తి ఉంది, దేవుడిపై గొప్ప విశ్వాసం ఉంది, కానీ ఇతను లేనిదేంటి? రక్షణ లేదు. రక్షణ లేదు. బైబిల్ చెప్తుంది, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు. ఇప్పుడు ఈయన రక్షణ కావాలి కాబట్టి దేవుడు చూసినప్పుడు ఇతను నిందారహితుడు ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు. ఇతను పరలోక రాజ్యం అడిగి పెట్టాలంటే ఆయనకు కావాల్సిన రక్షణ అది. కాబట్టి ఆ రక్షణ దేవుడు ఏం చేశాడంటే వెంటనే అతని ఎదుగుకి తీసుకున్నాడు. సరే, ఇప్పటికి వచ్చేసరికి దేవుని యొక్క ఆత్మ చెప్తుంది పేతురుతో, పేతురు నీ వాకిట నిలిచి ఉన్నారు, వారు నీ కోసం వచ్చారు, వాళ్ళతో నువ్వు మన అక్కడ చదువు కింద చదువుకుంటాను. 21వ వాక్యం చదవమ్మా. దిగివచ్చి నేనే అడిగాను. ఇప్పుడు ఒక మాట, అందుకు వారు తన యజమాని గురించి ఏం సెలవిస్తున్నారు ఒక్కసారి వినండి. అందుకే భక్తి గల వాడిని పంపించినప్పుడు ఈ మాటలు వస్తాయి. ఒకసారి నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడినైనా అసలు ఏమన్నా హైపీఐటీస్ ఏమన్నా లేపెడతాను యజమాని అండి. అసలు అది ఒక ఆయన పేతురు గారు చూస్తే ఒక స్థాయి, ఈ కొర్నేలు అన్యజనుడు, సరే అన్యజనుడు అనే సరే ఒక శతాధిపతి. ఈ శతాధిపతి గురించి వెళ్ళిన తన ఎవరున్నారని ఆ సైనికులు చెప్తున్న మాట, చక్కని భక్తి పడండి, మంచి పేరు గల వ్యక్తి, నీతిమంతుడు, దేవుని యందు భక్తి గల వ్యక్తి, ఆయన ఎద్దక మమ్మల్ని పంపించిన. చదవండి నెక్స్ట్. అతను తన ఇంటికి పిలువనంపించి చాలు. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఈయన మాటలు విన్నారు, శుభ్రంగా చక్కగా మరునాడు వచ్చే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చారు. నెక్స్ట్ డే బయలుదేరారు. అక్కడ నుంచి యుక్రెయిన్ నుంచి ఈ ఇటలీ పట్టణానికి బైబిల్లో రాయబడలేదు, కానీ ఇప్పుడున్న ప్రదేశం ప్రకారం 60 మైళ్ళు దూరం అండి. 60 మైళ్ళు దూరం. 60 మైళ్ళ దూరం అంటే ఇంచుమించు ఆడ ఉదయాన్నే బయలుదేరి అలా వెళ్ళేసరికి ఏ టైం అయితే నాకేం తెలియదు. కనుక పరిశుద్ధ గ్రంథం రాయబడిన మాట అంటే ఆయన అంటాడు, కొన్నేళ్ళు ఇంటికి వెళ్తారు. కొన్నేళ్ళు వెంటనే పేతురు పాలన పడిపోయినప్పుడు పేతురు అంటారు అక్కడ, నేను నీ వంటి మనుషుడినే
నువ్వు నా పాదమే పడద్దు, అసలు ఎందుకు పిలిపించావో చెప్పండి మాట. చదవండి ఆ మాట 28వ వాక్యం ఒకసారి చదవండి. ఇక్కడ ఒక సందర్భం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన లోపలికి వచ్చారు, నమస్కరించారు, అంతా అయిపోయిన తర్వాత ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు అన్యుడవు, నేను యూదుడును, అసలు యూదులైన మేము అన్ని జనులు మేము మొత్తం. ఏం మాట్లాడండి? యూదులమైన మేము అన్యులైన మిమ్మల్ని మేము సహవాసం చేయం, కూడా యూదునికి చదవండి ఇప్పుడు. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చింది కనుక ఎన్ని నిమిత్తం నన్ను పిలిపించావో చెప్పు బాబు అని అడిగితే అప్పుడు చెప్తాడు, అయ్యా 4 దినముల క్రితం అంటే 4 దినముల క్రితం అంటే ఆ 60 మైళ్ళు నడుచుకోవడానికి ఎంత టైం పట్టింది? మీకు ఎన్ని రోజులు పట్టింది? అటు 3 రోజులు పట్టిందనుకోండి. వాళ్ళు బయలుదేరి రోజు వేసుకోండి, వాళ్ళకి వెళ్ళారు, మళ్ళీ తిరిగి రావడానికి ఎన్ని రోజులు పట్టింది? మొత్తానికి పోవడానికి 2 రోజులు, రావడానికి 2 రోజులు, 4 రోజులు. ఇప్పుడు చదవండి, 4 రోజుల క్రితం చదవండి. పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంత ప్రార్థన చేస్తుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడును, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి కనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురు అని మారుపేరు గల. చాలండి, చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పాప నాకు ఈ దర్శనం కలిగింది, ఇలా మాట్లాడాడు, ఇలా మాట్లాడడం మాత్రమే కాదు, ఒక పలానా ప్లేస్ లో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి నాకు పిలిపించుకోవాలి అని చెప్పారు. మరి నేను పిలిపించుకొచ్చాను, ఇది నాకు కలిగిన దర్శనం బాగా అనేసరికి అసలే నేను అనుకుంటున్నాను, ఈ పేతురు గారికి మనస్సులో ఒక ఆలోచన ఉంది. ఏం చెప్పిన, దేవుని మనసు కలిగిన వారికి కొంచెం జాలి ఎక్కువ. జనరల్ గా అందరికి జాలి ఉంటుంది, అందరికి జాలినే ఉంటుంది, అందరు లేదని అప్పుడు అంత లేదు. కానీ దేవుని ఆత్మచేత నడిపించబడడం కొంచెం ఎక్కువ ఉంది అంటారు కదా. ప్రేమ ఉండదా? అసహ్యం ఉంది మీకు అన్నా? దేవుడే ప్రేమమయ్యాడు కదా, దేవుడే లోకం అంతా ప్రేమించాడు. నేను అంటాను, మరి ఇంత ప్రేమ ఉన్నప్పుడు దేవునికి అన్యుడేంటి యూదుడేంటి అన్న ఫీలింగ్ నాకు వచ్చిందే లేదా? అన్నా కదా, అది చేసి నాకు ఇప్పుడు స్వార్థ పడేస్తున్నానండి. నేను ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే దేవుడు అనుకున్నప్పుడు, అవునా కదా, ఒక పాయింట్ అవుతుంది, ఒక్కడే దేవుడు అనుకున్నప్పుడు, ఆయన ద్వారా సమస్త సృష్టి జరిగినప్పుడు కేవలము మాకు మాత్రమే సువార్త ప్రకటించబడాలి, మేమే గొప్పవారుగా ఉండాలి, మేమే ఉన్న స్థితిలో ఉండాలి, మిగతా వాళ్ళకు సువార్త ప్రకటించబడిన అవసరం లేదు, వాళ్ళు ఎలాగా కొట్టుకుపోతున్నారుగా అనే విధంగా దేవుడు అవుతాడా? అటువంటి దేవుడు అవుతాడా అని నాకు వచ్చిన డౌట్. అలాగే పేతురు గారికి కూడా మైండ్ లో డౌట్ ఉందా, నోట్ నుంచి రావట్లేదు. ఆయన మైండ్ లో ఉండిపోయింది. ఆయన అనుకున్నాడు, మనసు అనుకున్నాడు, దేవుడు పక్షపాతి కాదు కదా, దేవుడు పక్షపాతి కదా, దేవుడు అందరికీ దేవుడు కదా, దేవుడు అంటే అందరికీ దేవుడు కదా, పక్షపాతి కాకూడదు కదా, దేవుడు అందరికీ సమానమే కదా, దేవుడు ఆయన దృష్టి అందరూ సమానమే కదా. మరి ఈయన మాట ఏంటి, యూదుల మీద మేము మీతో సహవాసం చేయడానికి మేము ముట్టితే అందులో మేము మీతో సహవాసం చేయాలి, మేము ముట్టుకోం కదా అన్నారు వాళ్ళు. అప్పుడు రివీల్ చేస్తున్నారు 34 వాక్యం చదవండి. అప్పుడు ఆయన ప్రసంగం స్టార్ట్ చేశారు, దేవుడు మన ఎందుకు పిలిపించారు నాకు తెలియదేని నేను చూపించారు. అయితే ఈయన ఏం చేశాడు తెలుసా, ఈ కొర్నేలి ఏం చేశాడు తెలుసా, ఈ మాటలు ఎప్పుడైతే ఈ పేతురు గారికి పిలవ రమ్మని వర్తమానం పంపించాడో ఈ లోపల తన బంధువులందరినీ తీసుకొచ్చాడు, కొంచెం విశ్వాసం కలిగిన అందరిని కూడా అలా తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నాడు, ఆయన గృహంలో పెట్టుకున్నాడు. ఈ యొక్క పేతురు గారితో పాటు కొంతమంది ఉంటారు, సేవకులు ఎక్స్ట్రా చెప్పిన పక్కన కొంచెం ఎక్స్ట్రా చేసి ఉంటారు, ఇదన్నా అని కొంచెం సేవకులు భజన పాటలు కొంతమంది ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ కొంతమంది బయలుదేరారు. ఎవరితో పాటు? పేతురుతో పాటు కొంతమంది బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళారు? కొర్నేలి ఇంటికి బయలుదేరారు. కొర్నేలి ఇంట్లో ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన అందరూ అన్యులే, దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ. కానీ దేవుడు చిత్తం ఏంటి, దేవుడు ప్రణాళిక ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవరికి అర్థం కాదు. ఆయన వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత ఇప్పుడు అందరిని చూశాడు, ఇదండి మేము పిలిపిమన్నాడు దేవుడు, దేవతతో చెప్పి వెళ్ళిపోయింది. అక్కడికి ఆయన కొర్నేలి పోర్షన్ అయిపోయింది. పేతురు పోర్షన్ లో దేవుడు చెప్పింది ఏంటి, ఏది కూడా నిషేధించకూడదు అబ్బాయి, మొత్తం నీ చేతికి రావాల్సిందే. నా దృష్టిలో నిషేధమైంది లేదంటే అపవిత్రమైందంటే ఏమీ లేదు.
అన్నాడు. దానికి సాదృశ్యంగానే గ్రంథం ఆత్మలో ఆయన అలా కలవబడుతుండగా అక్కడ మాట్లాడిన మాట పైన రాసిన ఆత్మవశులుగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడినప్పుడు. సో ఇంటికి వచ్చాడు కదా, ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ చూశాడు. ఇప్పుడు ఆయన దేవుడు ఎందుకు పంపించాడో ఆయనకు ఇప్పుడు అర్థమైంది. అంటే నేను అపవిత్రం అనుకున్నానో, ఏదైతే నిషేధించాలనుకున్నానో, ఏదైతే నేను ముట్టకూడదు అనుకున్నానో, ఇప్పుడు దేవుడికి ఏం కావాలి? వారు కూడా కావాలి. మనుషుల దృష్టిలో ఉంది కానీ దేవుని దృష్టిలో ఆ భేదం లేదు. దేవుడు సృష్టించినప్పుడు, నన్ను సృష్టించినప్పుడు తన సహకారిగా ఉంటే వరకు అవను సృష్టించలేదు. ఆ తర్వాత జనరేషన్ స్టార్ట్ అయింది. నోవాహు తర్వాత మళ్ళీ జనరేషన్ స్టార్ట్ అయింది. జలప్రలయం మునుగబడిన తర్వాత నోవాహు తర్వాత మళ్ళీ జనరేషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత దేవుని చేరుకోవాలని బాబేలు గోపురం కట్టారు లేదు మనోళ్ళు. ఆ బాబేలు గోపురం కట్టినప్పుడే కదా వీళ్ళు ఎక్కడ బయలుదేరని చెప్పేసి అక్కడ భాషలు తారుమారు చేసి అందరినీ డివైడ్ చేశారు. అవునా కదా? వాళ్ళు ఆ జనాంగం మొత్తం కూడా ఒక్కడైన నీతి మందిర నోవాహు ద్వారా జరిగిన సంతానమే కదా. నాకు వచ్చింది అవునంట కదా, అవునా కదండి? ఇప్పుడు వారిలో ఏ దోషం లేదు, ఏ పాపం లేదు. ఒక వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వారి యొక్క భాష తారుమారైన దాన్ని బట్టి భిన్న రకాలుగా దేవుని అని ఏర్పరుచుకుని భిన్న రకాలుగా దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టి దేవుని కాకనే దేవుడు అనుకుని ఆరాధిస్తున్న ఆ భ్రమలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ డెలివరెన్స్ దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నారు కాబట్టి పేతురుకు ఒక దర్శనం చూపించాడు దేవుడు. నిషిద్ధమైందంటూ ఏమీ లేదని, దేవుడికి పక్షపాతం అంటూ ఏమీ లేదు కాబట్టి, మరి పక్షపాతం లేని దేవుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి కదా అంటూ ఈయన ప్రసంగం స్టార్ట్ చేస్తారు. అక్కడ చూడండి 34 వాక్యం చదువుతాలి. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను. చదవండి అక్కడ నుండి. దేవుడు పక్షపాతి కాడని. అబ్బాబ్బా, అంటే ఇప్పుడు ఆయన చూడండి, ఇప్పుడు నేను నిజంగా ఇప్పుడు నాకు లోపల ఏదో డౌట్ ఉంది. ఏమన్నా ఇప్పుడు చూడండి, మీకు క్లియర్ రాసిన పరిశుద్ధ గ్రంథం అంటే ఏదో డౌట్ ఉంది ఆయనకి. ఇప్పుడు నేనేమంటున్నాడు? నిజముగా నేను గ్రహించిన దేవుడు పక్షపాతి కాదని. చదవండి, కింద చదువుకుంటాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి జనములోను గుర్తుపెట్టు, ప్రతి జనములోను నీతిగా నడుచుకొని ఆయన యందు భయభక్తి గల వారిని ఆయన ఏం చేస్తారంటే ఆయన అంగీకరిస్తారంట. ఆ అంగీకరించిన వ్యక్తి దగ్గరికి ఒక దైవజనుడు వస్తాడు. ఆ దైవజనుడు సువార్త పఠించబడుతుంది. దేవుని ఆత్మ ఆయన మీద సంచారం చేస్తుంది కాబట్టి, దేవుని యొక్క ఆలోచన కుమారుడి మీద కుటుంబం ఉంది కాబట్టి, ఆ యొక్క సువార్త ఎప్పుడైతే కుటుంబంలోకి వెళ్తుందో వెనువెంటనే కుటుంబం ఏమైందంటే దేవుని చేత రక్షించబడి. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రకటిస్తున్న నేనే కావచ్చు, వింటున్న మీలో ఉన్న అన్ని జనులు ఎవరైనా కావచ్చు, మా అన్నలో వచ్చిన వారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా కుటుంబంలో కూడా సువార్త అలాగొచ్చింది. ఒకప్పుడు మనకి క్రీస్తుని అంగీకరించిన వ్యక్తులు కాదు, కానీ ఆ సువార్త ఆయన యొక్క ప్రణాళిక, ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో అలా మనం తీసుకుని వచ్చి ఈ దినాన్ని ఎదుట ఒక సాక్షిగా నిలబెట్టింది. కొర్నేలు యొక్క జీవితంలో ఇక ఈయన ప్రసంగం స్టార్ట్ చేశాడు. దేవుడు నిజముగా పక్షపాతి కాదని ఇప్పుడు నేను ఎరిగి ఉన్నాను. అదేవిధంగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు అని చెప్తూ వచ్చి ఇప్పుడు ఈయన సువార్త స్టార్ట్ చేసి ఏమని, యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే వచ్చారో చదవండి. యోహాను చేత బాప్తిస్మం పొంది యోధ అంతటా పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన గనుక అపవాది చేత పీడిపడిన వారిని అందరినీ కూడా స్వస్థపరిచండి. నేను ఒక్కొక్కటి స్టార్ట్ చేసుకొస్తున్నాడు. సువార్త నీతిగా చెప్తున్నాడు. దేవుడికి అయ్యా పక్షపాతం ఏమీ లేదు. ఫస్ట్ పాయింట్ చెప్పాడు. రెండో పాయింట్ ఏం చేశాడంటే దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యను చెప్తున్నాడు. ఎలా చెప్తే ఎలా చేశాడు పరిచర్య? దేవుని ఆత్మచేత. ఎప్పుడు ఆత్మచేత నింపబడిన? యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ పావురు మీద వచ్చినప్పుడు ఆయన మేఘముడు ఇతను నా ప్రియమైన కుమారుడు, ఇతను నేను ఆనందించున్న ఒక స్వరం వినపడింది అనంటారు కదా. ఆ తర్వాత 40 దినాలు రాత్రి పగళ్ళు అరణ్యంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేశాడంటే అనేకమైన సూచికలు, అనేకమైన అద్భుతాలు చేశాడు. అనేక మందిని స్వస్థపరిచి, అనేక మందిని ఆ అపవాది చేత పీడించబడుతున్న వారికి స్వస్థత, విడుదల కలుగు చేశాడు. కలుగు చేసిన తర్వాత
ఆయన తర్వాత ఏం చేసి పరిచర్య అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశారు? ఆయన యూదుల దేశమందును యెరూషలేము దేశమందును చేసిన వాటికన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానును వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను మూడవ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి, అనగా ఆయన మృతులను లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. మంచి మాట చెప్పారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పేతురు గారి గురించి రాత్రి కాలం వర్తమానంలో ఒక మాట చెప్పారు. యేసుప్రభు గారు ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళంట. ఎవరెవరు తీసుకెళ్లారు? రాష్ట్రప్రభు వాక్యం ఎవరెవరు తీసుకెళ్లారని? పేతురుని, యోహాన్ని, యాకోబుని ఎత్తైన శిఖరం మీద, అంటే ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళారు. అక్కడ ఏం చేశారంటే రూపాంతరం ఉండారంట. రూపాంతరం ఉండారు. ఆ అనుభవం ఒక అనుభవం అయితే ఇక్కడ చూడండి, ఎందుకని ఆ అనుభవం ఇచ్చారంటే ఈ పేతురు ద్వారా ఒక గొప్ప పరిచర్య చేయాలని దేవుడు ఆలోచన ఉన్నాడు. అయితే ఎవరినైతే ఎన్నుకున్నారో దేవుడు ఏం చేస్తాడంటే ఎన్నుకున్న వారికి కొలత లేని ఆత్మాభిషేకం ఇస్తాడంటే. ఏ అభిషేకం అండి? కొలత లేని ఆత్మాభిషేకం ఉంటుంది, కొలత లేని నడిపింపు ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ఆ వ్యక్తి పట్ల ప్రణాళిక గొప్పది కాబట్టి ఎవరికి చూపించకపోయినా తన యొక్క ప్రత్యక్షత తాను ఏమై ఉన్నాడో అని చూపేశాడు. ఎందుకంటే తన యొక్క వ్యక్తిగత జీవితం ఎన్ని శ్రమలు రాని, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఉపద్రవాలు రాని ఆయన అవిశ్వాసంలో స్థిరంగా ఉండాలి. నాయకుడు స్థిరంగా ఉన్నప్పుడే ఆ నాయకుడు కట్టే సంఘమైన ఏదైనా సరే స్థిరపరచబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పేతురు గారు యేసుప్రభు గారు రూపాంతర అనుభవం పొందినప్పుడు చూసిన వ్యక్తి. ఇప్పుడు ఈ పేతురు గారు ఎక్కడ ఉన్నారండి? ఎవరి గురించి చెప్తున్నారు? ఏదైతే మ్రాను మీద ఆయన్ని వేలాడదీశారో, ఎవరైతే చంపారో, ఆయన చంపిన తర్వాత ఆయన పునరుద్ధరణ లేచిన ప్రత్యక్షత చూసిన వారము, ఆయనతో అన్నపానములు మేము పుచ్చుకున్న వారము, ఆ ప్రత్యక్షత మాకు ముందుగా అందరికీ కాదంట. అందరికీ కాదు, ఏర్పాటు చేసుకున్న మాకు మాత్రమే ఆ ప్రత్యక్షత మేము కలిగి. అక్కడ ఏం చెప్పాడు? ఫస్ట్ పాయింట్ లో యేసుక్రీస్తు వాక్ చెప్పాడు. రెండో పాయింట్ వచ్చేసరికి ఏం చెప్పాడండి? ఆయన యొక్క పునరుద్ధానం గురించి చెప్పుకుంటే 9వ పాయింట్ చదవమ్మా, కింద చదువుకుంటాను. దేవుడు సజీవులను మృతులను న్యాయాధిపతిగా నియమించిన వాడు అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలెనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో వాడు ఆయన నామం మూలంగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూసిన 40వ వాక్యం అక్కడ చదవండి. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో ఆయన నామం మూలక పాప క్షమాపణ పొందినని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అంటే ఈయన ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు నీకు అన్ని ధర్మ కార్యాలు చేసావు, భూదానం చేసావు, గోదానం చేసావు, వస్త్రదానం చేసావు, అన్నదానం చేసావు, ఈ దానాలన్నీ కూడా చేసావు, నీతి మంత్రం నడిపించుకున్నావు, నీ యొక్క ప్రార్థన యొక్క విజ్ఞాపనలు అన్ని కూడా నా సన్నిధి చేరాయి. కానీ నువ్వు పరలోకంలో కాలు పెట్టాలనుకో, నీకు ఒకటి తక్కువగా ఉంది నీకు జీవితంలో. ఏంటది? రక్షణ, పాప క్షమాపణ. పాప క్షమాపణ కలిగి చేసే వ్యక్తి ఎవరండి? ఈ భూమి మీద అధికారం కలిగిన వ్యక్తి ఎవరు? దేవుని చేత పంపిన వ్యక్తి ఎవరండి? తండ్రి చేత పంపిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయనకు మాత్రమే అతి అధికారం కలిగినది. అందుకే బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఏమంటారంటే తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మని బాప్తిస్మం అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అపోస్తలులు అయితే మరింత విశ్వాసంలో యేసు నామములో బాప్తిస్మం ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది విశ్వాసం, అల్టిమేట్ విశ్వాసం అన్నమాట. అల్టిమేట్ విశ్వాసం. అంత చాలా మంది తర్కించుకుంటారు, అదేంటి ఇక్కడ తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చారు, ఇలా యేసు నామములో బాప్తిస్మం ఇచ్చారు. ఫిలిప్పు వచ్చి అడిగారు, అయ్యా తండ్రి తండ్రి అంటా ఉంటావు, తండ్రిని ఒకసారి కనపరచమన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, ఏం మాట్లాడుతున్నావు, నేనే కదా అన్నాడు. ఆయన ఒకటే మాట. ఆయనకు అప్పుడు భగవం కనపడి ఎస్. అలాగే కొంతమంది తర్కించుకుంటా ఉంటారు. ఎందుకు ఈ 10 మంది తర్కం? క్లియర్ గా ఉంది. అపోస్తులు మరింత, ఎందుకంటే యేసుప్రభు గారిని తాకారు, యేసుప్రభు గారి యొక్క గాయములు వెలువెట్టి చూశారు, యేసుప్రభు గారితో పునరుద్ధరణ లేచిన తర్వాత ఆయనతో కూర్చొని భోజనం చేశారు. సో ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి ఆయన నామములోనే బాప్తిస్మం ఇచ్చారు. మీరు అడగవచ్చు, ఈ బాప్తిస్మం తీసుకోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనము పొందుతాం. ఈ పరిశుద్ధాత్మను వరం మనం పొందాం అనుకోండి, ఈ లోక సంబంధమైన క్రియలు, లోక సంబంధమైన ఆచారం, లోక సంబంధమైన నడక, పోవడిక మన జీవితంలోకి ఎప్పటికీ రాదు.
మన పరిస్థితులు వేరే ఉంటాయి, మన నడిచిన నడవడిక వేరే ఉంటుంది, మన భక్తి వేరే ఉంటుంది, మన మాట వేరే ఉంటుంది, మనం చేసే పనులు ఒక వేరే ఉంటాయి. దేవుని అలా చూపిస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే చెప్తున్నాడు, పాప క్షమాపణ పొందునని ప్రవక్తల ద్వారా ఆల్రెడీ ఆ మాటలు చెప్పబడి, అంటే విశ్వాసము ద్వారానే రక్షణ. అంటే ఇప్పుడు అన్ని చేసినాను, క్రీస్తుని అంగీకరించాలి అబ్బాయి అని చెప్తున్నాడు ఆయన పేతురు గారు. కింద చదువుకుంటున్నాము. పేతురు ఇంక కంప్లీట్ ఈ మాటలు ఇంకా చెప్తుండగా విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు వినాల్సిన విషయం ఏంటంటే, వారిలోకి మాటలు వెళ్ళేసరికి ఒక మంట, ఒక ఉద్యమం రేగేమైందంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చిన వాళ్ళ మీద. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ దిగి వచ్చిందో, ఇక మీకున్న మిగతా బ్యాచ్ ఉన్నారుగా, ఎవరో యూదులు, వీళ్ళు అన్నిలు కదా బాబు, వీళ్ళ మీద పరిశుద్ధాత్మ దిగి రావటం ఏంటి, వీళ్ళ మీద పరిశుద్ధాత్మ దిగి రావటం ఏంటి, వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు. దేవుడికి పక్షపాతం లేదండి, దేవుడికి పక్షపాతం లేదు. దేవుడు అందరినీ సమానంగా చూసే దేవుడు. దేవుడు అందరికీ ఉపకారి. అంటే అనేక సంవత్సరాలు బట్టి, అనేక దేవుడు బట్టి ఒక తర్కం జరుగుతోంది అన్ని జనులకి, యూదులకి. మేము ఎక్కువ వారు, మీరు తక్కువ వారు, మేము ఎక్కువ వారు, మీరు తక్కువ వారు. కానీ దేవుడు మీరందరూ నాకు సమానమైన దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఒకేసారి కొమ్మరించారు వాళ్ళ మీదకి. కొమ్మరించేసరికి వచ్చిన అందరూ ఒకేసారి చదవస్తారు ఆ మాటలు. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూసి విభ్రాంతి, ఒకేసారి షాక్ అయిపోయారంతే. మేము కదా పిలువబడిన వారు, యూదులో పుట్టిన యేసు ప్రభువే కదా, యోగా అంటే స్తుతి కదా, మా గోత్రం నుంచి వచ్చింది, మాకే కదా దేవుడు. ఇదేంటి ఇప్పుడు వీళ్ళు కూడా దేవుని ఆత్మ పొందుకుంటున్నారు? అది ఒకేసారి కమ్ములు తిన్నారనమాట వచ్చిన వాళ్ళు. అంటే నేనే భక్తి పరులు కదా, అందుకే చెప్తారు కదా యేసు ప్రభు వారు ఒక మంచి సమయం గురించి చెప్పారు. ఒక మాట చెప్పారు లేదా, ఎలాగ చెప్పారు ఒక మాట. ఒక వ్యక్తి దొంగల చేత కొట్టబడి మార్గం మధ్యలో పడిపోయి ఉన్నప్పుడు లేవీడు వచ్చారట. అంటే ఇశ్రాయేల్ గోత్రాల్లో కొంతమంది మేము మాత్రమే యోగ్యులం, మాకు మాత్రమే అనుకో బ్రాండ్ ఉండాలి సార్, ఆ బ్రాండ్లు మొత్తం కూడా చూసుకుంటూ వెళ్ళిపోయారు, కానీ ఎవరో చేయలేదట. కానీ ఒక మంచి సమరయుడు చూసి అతను తీసుకొని అతని గాయాలు కట్టి ఏంటి పొట్టలోకి అంటే కొట్టుకోవాలంటే తీసుకెళ్లి డబ్బులు పే చేసి ఇలా ఉంచమ్మా, ఇంకా నెక్స్ట్ ఏమైనా పే చేసి వస్తే నేను మళ్ళీ మార్గం మధ్యలో వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పండి ఎవరైనా భక్తి గలవారు అన్న మాట వచ్చేసరికి చూసారా, చూడండి వ్యత్యాసం. ఇంకొకసారి కూడా అదే, ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారి మీద కుమ్మరించబడిందో వీరికి ఏం జరిగిందంటే ఒకలాంటి మత్సరం వచ్చేసింది. ఎంత అందరికి ఇచ్చేస్తున్నాడు ఈయన, ఏంటి మాకు సపరేట్ గా ఉండాలి కదా, అందరికీ కుమ్మరించేస్తున్నాడు. ఒకేసారి షాక్ అయిపోయారు. మేము స్పెషల్ పీపుల్ అనుకున్న వాళ్ళు కాస్త ఇప్పుడు ఏమైపోయారంటే వాళ్ళ మీద కుమ్మరించబట్టు చూసి ఏమైపోయారు, విభ్రాంతి నొందిన. చదువు ఒక మాట కిందకి. భాషలతో మాట్లాడుచు వినిది అందుకు పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని దృష్టిలో యూదుడని, క్రీస్తు దేశుడని, అన్యుడని ఏమీ లేదంట. ఎప్పుడైతే వీళ్ళు ఆత్మ చేత నింపబడ్డారో భాషలతో మాట్లాడారంట. భాషలతో మాట్లాడిన వీరికి బాప్తిస్మం ఇవ్వకుండా నీళ్ళకి ఆటంకపరచేవాడు ఎవడున్నాడు? ఎవడు లేడు, ఎవడు లేడు. వెంటనే కేవలం కొర్నేలు మాత్రమే కాదు కానీ, కొర్నేలు ఇంటి వారు మాత్రమే కాదు కానీ, కొర్నేలు బంధువర్గం మాత్రం అక్కడ ఉందంట. మరి అంత అద్భుతంగా దేవుని యొక్క ప్రత్యక్షత ఆ రకంగా వచ్చినప్పుడు ఎవరైనా బాప్తిస్మం తీసుకోకుండా ఉంటాడంటే నాకు తెలిసి ఎవరు ఉండడంట. క్లియర్ గా దేవుని యొక్క కార్యాలు చూస్తున్నారు వాళ్ళు, దేవుని యొక్క భాషలతో మాట్లాడుతున్నారు, దేవుని యొక్క అభిషేకం అక్కడ దిగి వస్తా ఉంది. ఇంకేం కావాలి నీ లోపల సంపాదించుకున్నా? అప్పటికే దేవుడు గొప్ప పేరు ఇచ్చారు అతనికి. కానీ అతనికి ఏది కొద్దిగా ఉంది? అతనికి ఒక్కడిగా రక్షణ కాదు, దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. అంటే భక్తి కలిగిన ఒక వ్యక్తి నుండి ఆ వ్యక్తి ద్వారా అనేక మందిని దేవుడు ఏం చేశాడంటే ఆయన రాజ్యము కొరకు తీసిపెట్టి,
ఆయన రాజ్యం ఒక్క వ్యక్తి ద్వారా ఆయన ఏర్పరచుకున్నారు. ఈ రోజున ఆ కొర్నేలియు నువ్వైతే, నీ ద్వారా నీ బంధువర్గము, నీ ద్వారా నీ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా నా దేవుని చేత మీరు రక్షించబడతారు. గట్టి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మనలో ఆ భక్తి ఉండాలి, ఆ వైరాగ్యం ఉండాలి, ఆ నీతి ఉండాలి, ఆ నీతి క్రియలు ఉండాలి, ఆ ధర్మ కార్యాలు ఉండాలి. దేవునికి అనుకూలమైన భక్తి మనకు కలిగి జీవించినట్లయితే దేవుడే వచ్చి మనతో మాట్లాడతాడు. దేవదూత ద్వారా మాట్లాడారు. మీరు ఒక అదిరపడద్దు ఏ విషయంలో కూడా. ఈ రోజున ఏం ఉన్నా లేకపోయినా ఆస్తులు అన్ని విడిచిపెట్టి వచ్చి సేవ చేస్తున్న సేవకులకి వెనక ఎకరాలున్నా, బిల్డింగ్లు ఉన్నా, కోట్ల రూపాయలు ఆస్తున్నా కూడా అయినా వద్దు అని చెప్పి వైపు సేవ చేస్తున్నారంటే ఒక దర్శనం, ఒక పిలుపు, దేవుని యొక్క మాట లోబడి సేవ చేస్తున్నారు చాలా మంది. సో అటువంటి వారిని మీరు ఒక ఎగ్జాంపుల్ గా పెట్టుకుని ఎప్పుడైనా సరే మీ యొక్క వ్యక్తిగత జీవితం ఆత్మీయంగా మీరు పడిపోతున్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ రోజున దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పిలుపు చూపుని పిలుస్తారు. వారి ద్వారా అనేక మందిని దేవుని రాజ్యం కొరకు కడతారు. ఈ రోజున ఈ ప్రాంతంలో, ఈ ఎస్ఎన్ నగర్ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో చూడండి, ఇక అనాది సంకల్పం ఇది. మీరు ఇక్కడ రావాలనేది ఎవరు, నేను వచ్చి మీ ప్రయత్నం ఏనాడు అనుకోలేదు. నేను 2010 నా స్టడీలో ఎప్పుడు కూడా. కానీ దేవుని యొక్క ప్రణాళిక, ఒక స్థలాన్ని సిద్ధపరిచి, ఒక నాయకుని నేరపరుచుకుని, వారి ద్వారా యొక్క సువార్త పరిచయం మీ వరకు దేవుడు తీసుకుని వస్తాం. వాళ్ళ కుటుంబంలో చేసుకుంటే అయిపోతుంది. కానీ వాళ్ళ యొక్క భారం ఏంటంటే ఒక ప్రేయర్ స్థలంగా ఉండాలి. ఎవరైనా వచ్చినా ప్రార్థన చేసుకునే ఈ స్థలం ఉండాలి. చిన్నగా వాళ్ళు ప్రారంభించారు ఇప్పుడు 1940 ఆ టైంలో. ఈ రోజు మీ అందరూ అనేక మంది బ్యాచ్లకు వచ్చారు. దుబాయ్లో సెటిల్ ఉన్నారు, అమెరికాలో సెటిల్ ఉన్నారు, పోలాండ్ ఉన్నారు, జర్మనీ ఉన్నారు, నానా దేశాలు, ఇతర దేశాలు ఇక్కడ ఉన్న ఎవరైనా అనేక మంది ఆయా దేశాలకు. కానీ ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటారు దేవుని మహాకృపం బట్టి. అంటే నేను అంటాను, ఇక్కడ ఆశ్రయించబడిన ప్రదేశం. ఇప్పుడు ఈ రోజు మీరు ఉన్నారు, రేపు ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీ యొక్క ఆత్మీయ స్థితి నానాటికి అభివృద్ధి చెందాలి. కానీ ఎప్పుడు దిగజారిపోకూడదు. నువ్వు అభివృద్ధి నుండి స్థితిలో ఉన్నావు అనుకో, దేవుడు సుస్పష్టంగా నీతో మాట్లాడతాడు. నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేస్తావు అనుకోండి, ఒక ప్రణాళిక కలిగి కుటుంబ సమేతంగా, ఒక కుటుంబ సమేతంగా, యవనస్తులైతే వ్యక్తిగతంగా డోర్లెస్ నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభు సుస్పష్టంగా తన యొక్క స్వరం నీకు వినిపించును గాక. హల్లెలూయా. అయితే నేను స్టార్టింగ్ లో ఒక మాట చెప్పాను. ఏం మాట చెప్పానంటే, మరి ఈ యొక్క కొర్నేలికి ప్రార్థన ఎందుకు చేసుకోవాలనిపించింది నేను తర్వాత చెప్తాను కదా. యేసు ప్రభు వారు సస్యరెడ్డి ఉన్న దినాల్లో ఒక శతాధిపతి యొక్క శతాధిపతి యొక్క సేవకుడు, అవునా, అతనే కొంచెం అనారోగ్యంతో ఉన్నప్పుడు, నేను కూడా అధికారం కలిగిన వ్యక్తినే, నా యొక్క సేవకుడు కొంచెం అనారోగ్యంతో బాధపడుతున్నాడయ్యా, నువ్వు రావద్దు. ఏమన్నాడు? నువ్వు రానవసరం, మాట మాత్రం సెలవి. వాళ్ళు ఎవరని? ఆ రోమ సామ్రాజ్యంలో ఉన్న శతాధిపతి. దేవుడు ఏం చేశాడు? మాట చొప్పున స్వస్థపరిచాడు. మరి నేను అంటాను, చిన్న అద్భుతం చేస్తేనే మనము అలా చెప్తాం, అది మామూలు అద్భుతమా? మరి శతాధిపతి, ఈ శతాధిపతి దగ్గర ఎంతమంది ఉంటారు? ఒక 100 మంది ఉంటారు. ఈ 100 మంది ఒక 1000 మంది చెప్పుకుంటారు. ఈ 1000 మంది ఒక 10,000 మందితో శుభ్రం చెప్పేసి ఉంటారు. ఆ శతాధిపతుల దగ్గర పక్కన అందరూ చెప్పుకుంటారు కదా, నేను లేని మాట్లాడాను, జీవం గల దేవుడు అంట. ఇప్పుడు అదే సామ్రాజ్యంలో ఉన్న వ్యక్తి ఈ కొర్నేలియు. సో ఎవరో నాచారు ఒక వ్యక్తిను, ఎవరో కింద విసిరారు, ఆయన చోములో పడి. నేను అనుకుంటున్నా ఆ రకంగా ధర్మ కార్యాలు చేస్తూ, భక్తి చేస్తూ, ప్రార్థన చేస్తున్న వ్యక్తికి ఏది కొరతగా ఉందో, పరలోక రాజ్యానికి వెళ్ళడం కానీ రక్షణ కొరతగా ఉంది. కాబట్టి ఆ రక్షణ ఇవ్వడానికి ఎవరు అక్కడ లేరు. కాబట్టి దేవుడు తన చిత్తం తను ఏర్పడిన సేవకుని ఏం చేశాడంటే, బాబు నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్పాలి, నీ ద్వారా అనేక ఆత్మ రక్షించబడాలి. కాబట్టి ఆయన ప్రసంగం ద్వారా సమస్త మతంలో అందరినీ కూడా దేవుడు తన వైపు తీసుకోవడం జరిగింది. ఇలా ఒక్కరిని అనుకోవచ్చు, నీ ద్వారా ఎంతమంది రాబోతున్నారు, నీ ద్వారా నీ కుటుంబం ద్వారా. నువ్వు అనుకో, నేను చేసిన ప్రార్థన అంత శక్తి ఉంది. ఎస్, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే పర్వతాలు సైతం కూడా కదల్చబడతాయి. పర్వతాలు కదల్చబడతాయి. విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆగమంటే ఆగాలంతే. అది దేవుడు మనకిచ్చే శక్తి, దేవుడు మనకిచ్చే కృప. చేతగనతనంగా ఆమె సీన్ లేనుకుంటే దౌర్భాగ్యుడు నువ్వే, దౌర్భాగ్యాలు నువ్వే. దేవుడు ఆ శక్తి నీకు పెట్టున్నాడు కాబట్టి, పిలుచుకున్నాడు కాబట్టి, కృపకు పాత్రులను మార్చాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఆయన ప్రణాళికను పిలిచాడు కాబట్టి ఒక శ్రేష్టమైన వర్తమాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు అదే రకంగా నీతిగా, నిర్దోషంగా, నేను మనుషుల దృష్టిలో కాదు, నేను దేవుని దృష్టిలో కష్టపడి ఎలా ఉన్నాను, అది ఇంపార్టెంట్. నేను దేవుడు నన్ను చూస్తే నేను ఎలా ఉన్నా, బ్రతుకు ఎలా ఉందని నువ్వు చూసుకుని దేవుడి దగ్గర సరి చేసుకుని ఆయన పాదం పట్టుకుని నీతిని నా దేవుడు మాట్లాడతాడు.
ఈ యొక్క పాత సంవత్సరం గతించిపోయి కొత్త సంవత్సరం అడుగుపెట్టే నువ్వు నీ జీవితం నువ్వు సరి చేసుకుని ప్రభా కొత్త సంవత్సరంలో ఒక కొత్త వడంబడికి ముందుకెళ్ళాలనుకున్నాను కాబట్టి ఈ పాత సంవత్సరంలోనే నాకు పాత జీవితం తొలగించి నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే ప్రభా ఈ పాత సంవత్సరంలో ఒక దర్శనము, ఈ పాత సంవత్సరం నీ స్వరము, ఈ పాత సంవత్సరం ప్రత్యక్షించి నవనూతన సంవత్సరం నడిపించు ప్రభా. ఈ నవనూతన సంవత్సరం అడుగుపెట్టబోతున్న నా యొక్క జీవితంలో ఈ పాత తర్వాత జీవితం ఎన్నటికీ ఉండకూడదు. ఓ ప్రత్యేకమైన ప్రణాళిక, ఓ ప్రత్యేకమైన నడిపింపు, ఓ ప్రత్యేకమైన కార్యాలు నా యొక్క నూతనంగా నా జీవితంలో చూడాలని ఆశను ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుని పట్ల అది చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మాకు వెళ్దాం. కొన్ని నిమిషాల పాటు వ్యక్తిగతంగా ఎవరికే వారు కళ్ళు మూసుకొని సమయం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోండి. స్వరమెత్తి దేవుడి సన్నిధిలో నన్ను ఒకసారి దృష్టించు ప్రభా. నాకు ప్రార్థన విజ్ఞాపన, ఇగో ఈ ప్రజలు పెద్దల ద్వారా స్థిస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉందని అనేక సార్లు ప్రవక్తలు హెచ్చరించారు, సేవకులు హెచ్చరించారు. ఒకవేళ నా జీవితం ఆ విధంగా ఉన్నా, నీ పిలుపు వినలేని స్థితిలో ఉన్నాను, నీ దర్శనాలు కలవలు చూడకుండా నా సమయాన్ని రాత్రికాల సమయమందు 1:02 వరకు ఫోన్లతో గడుపుతూ ఒక దర్శనం, ఒక పిలుపు లేని విధానంగా ఒక నిద్ర మబ్బులో ఉంటూ అయా నా యొక్క జీవితాన్ని ఒక సోమర్థనంగా నేను కొనసాగిస్తున్నాను నా ప్రభువా. ఈ రాత్రికాల సమయం సరి చేసుకుంటాను తండ్రి. ఆనాడు కొర్నేలతో ఏ రకంగా అయితే నీ ప్రత్యక్ష నుంచి నువ్వు మాట్లాడి ఉన్నారో నిజముగా నా కుటుంబంలో కూడా రక్షించబడిన వారు అనేక మంది ఉన్నారు. ఒక మాదిరికల జీవితం జీవించినట్లయితే ప్రభా నా కుటుంబంలో, నా బంధువర్గంలో, నా తోటి వారు, నా స్నేహితులు అనేక మంది మరి నీ కొరకు ప్రభా తిప్పబడతారు. కాబట్టి నీ రాజ్యం కట్టడం విషయంలో ఒక వ్యక్తిగా అయా, నీ రాజ్య నిర్మాణం విషయంలో ఒక వ్యక్తిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. అయ్యా నువ్వు ప్రార్థన చేసి కొన్ని నిమిషముల పాటు ప్రభు ఆత్మ ప్రేరేపణ అనుగ్రహించాలని మేము ప్రార్థిస్తుండగా, దైవజనం మేము ప్రార్థన చేస్తుండగా నీ విషయంలో ప్రభు నా పట్ల కార్యం జరిగించిన ఆయన నీ ఆత్మ నడిపి నాకు దయచేయండి. అయినా పేరుకు అనుగ్రహించిన ఆత్మ నడిపి నాకు అనుగ్రహించిన ఆయన పేరుకు అనుగ్రహించిన మంచి దర్శనం నాకు అనుగ్రహించి తండ్రి. అయా కొన్నేలకు అనుగ్రహించిన ప్రార్థనాత్మ నాకు దయచేయండి. ఆయన కొన్నేలకు అనుగ్రహించిన ప్రభా నీ ప్రత్యక్షత నాకు దయచేయండి ప్రభా. ఏదైనా ప్రభా నా తండ్రి అయా నా మనోనేత్రం మీరు వెలిగించండి అయినా. అయా నా తండ్రి నీకు ఇష్టమైన క్రియలు ఏమంటే తొలగించండి ఆయన. కొన్ని నిమిషం ప్రార్థన చేసుకో ప్రియ సహోదరి సహోదర. ఎంత ప్రయాసపడినా దేవుని యొక్క చిత్తంలో బాప్తిసం తీసుకోకపోతే, నమ్మి బాప్తిసం తీసుకోకపోతే, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోకపోతే ఆ యొక్క భక్తి వ్యర్థమే. ఎంత ప్రయాసపడి ఎంత ధర్మ కార్యాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా, ఎన్ని రకాలుగా నువ్వు అనేక మందికి సహకరించిన, ఎన్ని మేలులు చేసినా నీకు దేవుని యొక్క రక్షణ లేకపోతే సమస్తము వ్యర్థమే. కాబట్టి దేవుడు కొన్నేళ్లను దృష్టించి ప్రత్యేకంగా కొన్నేళ్లను చూసి తనకి ఏది కొదువుగా ఉందో చూసినప్పుడు తన రక్షణ కొదువుగా ఉంది కాబట్టి తన చిత్తంలో తన సేవకుని ఏర్పరచుకొని ఆ సేవకుని అతని వద్దకెళ్ళి ఆ యొక్క మాటలు ప్రకటించి బాప్తిసం ఇవ్వడానికి ఆయన ప్రేరేపించున్నాడు. ఈ దినమున నీ కొరకు ఏర్పాటు చేయమని సంఘము, ఇవో నీ కొరకు ఒక మాట చెప్పాలని ఏర్పాటు చేయమని సంఘము, సంఘ కాపరులు, ఈ కోసం వ్యక్తిగతంగా చేసిన ప్రార్థన చేసిన సంఘ కాపరులు ఆ యొక్క రక్షణ విషయంలో నీకు ఇవ్వాలని ఆశపడుతుండగా తీర్మానం కలిగి ప్రార్థన చేసుకో. ఇంకా నువ్వు బాప్తిసం తీసుకోకుండా ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేసే స్థితిలో ఉన్నావా? ఇగో సంవత్సరాలు గతించబోతున్న బాప్తిసం తీసుకోకుండా దేవుని గురించి రక్షణ దూరంగా జీవిస్తున్నావా? అది నీకు శాపమే కానీ ఆశీర్వాదం కాదు. నువ్వు అనుకుంటున్నావు తర్వాత తీసుకుంటాంలే, నువ్వు తర్వాత చూద్దాం అనుకుంటున్నావు, అది నీకు నెమ్మది ఎన్నటికీ ఇవ్వదు. ప్రభు సెలవిస్తున్న మాట సుస్పష్టంగా, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం అంగీకరించావో, పాప క్షమాపణ తిన్నావో, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తిగా నువ్వు మార్చబడుతున్నావు. కాబట్టి నీకు బాప్తిసం ఇవ్వటానికి నీకు ఆటంకపరచమని ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇక నీరు సిద్ధంగా ఉంది. నీ యొక్క దైవజనుడు స్థానికంగా వస్తుంది. నీ దైవజనుడు సిద్ధంగా ఉన్న నీకు బాప్తిసం ఇవ్వడానికి ఈ పాత సంవత్సరంలోనే ఈ పాత నీకు ఇవ్వడానికి ఆశ ఉన్నట్లయితే దేవుడు నీ కొరకు ప్రత్యేకపరిచి నిన్ను తన రక్షణలో తీసుకుని ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకో ప్రభా ఈ దినం అంటే గడిచిపోయిన కనీసం ఒక నూతన సంవత్సరం అడుగు పెట్టాను సార్. నేను ఆ రక్షణ ఆనందాన్ని అనుభవించాలైనా ఆ యొక్క రక్షణ నేను స్వీకరించాలి ప్రభా. ఫలించని స్థితిలో నేను ఫలించాలి ప్రభా. నీ విషయాల్లో అయ్యా ప్రతి విషయమైన దీవించబడాలి ప్రభా. ప్రతి విషయమైన వర్తిల్లాలి ప్రభా. ప్రతి విషయంలో దీవుని కలిగి ఉండాలి ప్రభా. పేతురు అనుకున్నాడు దేవుడు పక్షపాతం ఏమో అనుకున్నాడు, కానీ దేవుడు పక్షపాతి కాదని నిజముగా ఇప్పుడు నేను గ్రహించున్నాను అంటున్నాడు. నిజంగా నా దేవుడు పక్షపాతి కాదండి, నా దేవుడు అన్యాయస్తుడు కాదండి, నా దేవుడు అలాగే చూస్తూ బాధలను ఉంటున్న దాని స్థితిని బట్టి ఆనందించే దేవుడు కాదండి, నా దేవుడి యొక్క సహాయం చేయ దేవుడు అండి. నా దేవుడు అందరూ గొప్పగా
ఉపకారండి. యేసు ప్రభు అందరికి ఉపకారండి. ఆయన నేను పాపం నుండి నేను రక్షించాలని, జిగటగా దొంగ ఊపిలో ఉన్న పాపని విడిపించాలని తన ఏకైక కుమారుని యేసు క్రీస్తు వారిని నీ కొరకు ఈ భూలోకను పంపించున్నాడు. ఆయన నీ పాపముల నిమిత్తం ఆయన నలగొట్టుబడి ఉన్నాడు. నీ యొక్క రోగం నిమిత్తం, నీ యొక్క వ్యసనముల నిమిత్తం, చేసే ప్రజల నీచమైన కార్యాలు కొట్టుబడి నిమిత్తము తన కుమారుడు యేసు క్రీస్తు అనే బలిగా ఆయన అర్పించున్నాడు. పాప దోషాలు తీసివేయడానికి ఆయన ద్వారా గ్రహించి ఈ రక్షణ ఆనందం అనిపించాలి. ఏదైనా కొద్దిపాటు పొరపాట్లు నీ యవ్వన కాలంలో కావచ్చు, నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఏదైనా పొరపాట్లు జరిగినట్లయితే ఈ పాత సంవత్సరంలో ఈ దినం ఈ రాత్రి కాలం ప్రభు పాదాల దగ్గర నడుగు. ప్రభు దయతో క్షమించండి ఆయన. అయ్యా నన్ను నిర్దోషికలను మార్చండి అయ్యా. నీ సన్నిధిలో చూసినప్పుడు నేను ఎందారైతే మనుషులు 100 రకాలుగా అనుకునే ప్రభా, మనుషులు 10 రకాలను దూషించినప్పటికీ, మనుషులు 10 రకాలను ప్రభా పక్కన పెట్టేసినప్పటికీ నా జీవితంలో, నా బ్రతుకులో నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా. నా జీవితంలో నువ్వు ఉంటే నాకు ఆశీర్వాదం తండ్రి. మనుషులను చూసినా చూడకపోయినా, అయ్యా 10,000 మంది అయ్యా నా తన కుడి పక్కన పడినా, అయ్యా 1000 మంది ఎడ పక్కన పడినా నేను దేవునికి భయపడి, ఎందుకంటే సైన్యములకు అధిపతి దేవుడు నాకు తోడై ఉన్నావు కనుక తండ్రి, నువ్వు నాకు తోడై ఉన్నావు కాబట్టి నాయన ఏ విషయమైన ఆధారపడినాయా అంటూ కొన్ని నిమిషం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుని సహోదరి సమయం ఉండగానే ప్రభా నన్ను కడగండి, నన్ను ముంచండి, నన్ను ధైర్యపరచండి, నన్ను మీ ఆత్మతో నింపండి, నీ ప్రత్యక్షం నన్ను అనుగ్రహించండి, నీ స్వరం నన్ను వినిపించండి, నన్ను ఆత్మోషంగా మీరు మార్చండి, నీ అభిషేకతను నన్ను అభిషేకించండి నాయన. అట్టి ఆత్మకు మరి నాకు దయచేయండి. కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకోండి. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తులు ప్రభు. నీ పిలుపు వల్లనే నశించుకోలేదు ప్రభు. నా తండ్రి, నా దేవ, నీ కృపతో నడిపిస్తున్నామని సహాయం దయచేస్తున్నాం. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.